నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం కోసం సెంట్రల్ సెక్టర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఇంతకీ సెంట్రల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటే ఏంటి, మాన్యువల్ స్కావెంజర్స్ అంటే ఎవరు, వాళ్ళ యొక్క పునరావాసం ఎలా జరపబోతోంది, ఇవన్నీ అంశాలు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈ వీడియోలో మనం ముందుకు వెళ్లే ముందు నేను మీకు ఒక డిస్క్లైమర్ ఇవ్వాలి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు మాన్యువల్ స్కావెంజర్ అంటే తెలియకపోవచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడైనా చూసినా కూడా వాళ్ళనే మాన్యువల్ స్కావెంజర్ అంటారన్న ఆలోచన మీకు ఉండకపోవచ్చు. మాన్యువల్ స్కావెంజింగ్ లాంటి పనులు ఇప్పటికీ జరుగుతున్నాయా? మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. 21st సెంచరీ ఈజ్ ద మోడర్న్ సెంచరీ. అన్ని సాంకేతిక విప్లవాలు జరుగుతున్నప్పుడు ఇంకా మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఎలా జరుగుతుంది? మీరు అబద్ధం చెప్తున్నారా? సిటీస్లో నేను ఎక్కడైతే చూడలేదండి మాన్యువల్ స్కావెంజింగ్ జరగడం. ఇలా చాలామంది అంటూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎన్నో రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఏమని అంటే, మన సరిహద్దుల దగ్గర ఎంతమంది అయితే సైన్యం యుద్ధం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళకన్నా ఎక్కువ మాన్యువల్ స్కావెంజర్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన భారత రాజ్యాంగం సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతుంది. అందరూ సమాజంలో సమానమే అయినప్పుడు కొంతమంది వైపు ఎందుకు ఆ వివక్షత అనేది ఉండాలి? ఆ వివక్షను మనం సమాజం నుంచి బయటికి తీయాలి. ముందు ఆ సమాజంలో ఏదైతే వివక్ష ఉందో దానిని బయటికి తీయాలి అంటే ఇంతకీ ఎలాంటి వివక్ష చూపిస్తున్నారు, ఏ ఆధారంగా జరుగుతోంది, మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇవన్నీ తెలిస్తేనే కదా మనం దాన్ని సార్ట్అవుట్ చేయగలము. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ టాపిక్స్ విచ్ నో వన్ వాంట్స్ టు టాక్ అబౌట్. ఎందుకు అనంటే, మనిషి ఒకవేళ ఏదన్నా పని చేసినా కూడా అన్నిటికంటే నీచమైన పనిగా దేనిని పరిగణిస్తాడు? టాయిలెట్లు కడగదాన్ని. ఒకవేళ టాయిలెట్లు కడగడమే అన్నిటికంటే నీచమైన పని అయితే మరి డ్రైనేజీలు కడగడం, లెట్రిన్స్ని కడగడం, సీవేజ్ ట్యాంక్స్ని కడగడం, సెప్టిక్ ట్యాంక్స్ని కడగడం, ఇవన్నీ ఎంత దారుణమైన పనులు అర్థం చేసుకోండి. మరి అలాంటివి కూడా క్లీన్ చేస్తున్నారు అంటే హౌ దేర్ లైఫ్ హ్యాస్ బికమ్. వాళ్ళు అసలు నిజంగానే మనుషుల్లా చూస్తున్నామా మనం? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. వెల్, ఇవన్నీ కూడా డిబేట్కి దారితీయచ్చని మీరు అనుకోవచ్చు. డిబేట్ అనేది జరగాలో లేదో పక్కన పెట్టండి. ఇంతకీ మాన్యువల్ స్కావెంజింగ్ ఆ పదం యొక్క అర్థం ఏంటి? ఇండియాలో మాన్యువల్ స్కావెంజింగ్ అనేది బ్యాన్ చేశారా లేదా? ఒకవేళ బ్యాన్ చేసినట్టయితే ఎప్పుడు బ్యాన్ చేశారు? మాన్యువల్ స్కావెంజర్స్ ఇప్పటికీ ఇంకా ఇండియాలో ఉన్నారా? ఒకవేళ ఉంటే ఎంతమంది ఉన్నారు? కనీసం ఒక ఎస్టిమేషన్ నెంబర్ ఉందా మన దగ్గర? ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అంశానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తోంది? ఈ అంశాలన్నీ కూడా మనం గమనిద్దాం. ఇంతకీ ఏంటి సందర్భం? మనం ఎందుకు చర్చించుకుంటున్నాం మాన్యువల్ స్కావెంజర్స్ గురించి, మాన్యువల్ స్కావెంజింగ్ గురించి అంటే, సోషల్ జస్టిస్ అలానే ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మాన్యువల్ స్కావెంజింగ్లో పాల్గొనడం వలన ఎటువంటి మరణాలు సంభవించలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మనం ఇందాకే చర్చించుకున్నాం. ఏమని? సరిహద్దుల దగ్గర ఎవరైతే సైన్యం ఉన్నారో యుద్ధంలో అలానే తీవ్రవాదుల యొక్క కాల్పుల్లో వాళ్ళకన్నా ఎక్కువ మాన్యువల్ స్కావెంజర్స్ ఎక్కువగా చనిపోతున్నారు అని. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్తోంది? మాన్యువల్ స్కావెంజింగ్లో పాల్గొన్న వాళ్ళు ఎవరూ చనిపోలేదని చెప్తోంది. ఇక్కడ మనం ఒక గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మాన్యువల్ స్కావెంజింగ్ ఆల్రెడీ ఇండియాలో బ్యాన్ చేశారు. ఒకవేళ ఇండియాలో ఆల్రెడీ బ్యాన్ చేసినట్టయితే అది ఇంకా ఎందుకు జరుగుతోంది? దాన్ని ఆపడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదా? ఒకవేళ చర్యలు తీసుకుంటే వాళ్ళు ఇంకా ఎందుకు పాల్గొంటున్నారు? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మరణించిన తర్వాత కూడా ఎందుకు మరణించట్లేదు అంటున్నారు? ఇలా అన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి. వెల్, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏవైతే కాంట్రవర్సీస్ ఉన్నాయో వాటికి కొంచెం దూరంగా వెళ్ళి ఫ్యాక్చువల్ బేసిస్ మీద మాట్లాడుకుందాం. గత 5 ఏళ్లలో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేస్తూ ప్రమాదాల కారణంగా 325 మంది మరణించగా అందులో కేవలం 276 మందికి నష్టపరిహారం అందిందనమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతమంది అయితే నష్టపోయారో, ఎంతమంది అయితే ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళ కుటుంబానికి ఇంకా నష్టపరిహారం అందలేదు. లుక్ ఎట్ దోస్ పీపుల్. ఎవరైనా చేయగలమా చెప్పండి ఆ పని? ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. మాన్యువల్ స్కావెంజింగ్ చేసేటప్పుడు ఓకే ఫైన్, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు సివేజ్ ట్యాంక్స్. అవి క్లీన్ చేయకపోతే మనం శానిటేషన్ పరంగా, హైజీన్ పరంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని కొంచెం పక్కన పెడితే ఈ తాడు ఏదైతే కనిపిస్తుందో కొన్నిసార్లు అది వాళ్ళ యొక్క నడుము చుట్టుకుంటారు. వాళ్ళ నడుముకి చుట్టుకుని వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ లోపలికి దిగినప్పుడు అక్కడ ఉన్న పాయిజనస్ గ్యాసెస్ వాళ్ళని సరిగ్గా గాలి కూడా పీల్చుకునేవావు. వాళ్ళు హార్డ్లీ ఒక నిమిషంన్నర ఉంటారు లోపల. ఈ లోపల ఆ పాయిజనస్ గ్యాసెస్ వల్ల ఒకవేళ వాళ్ళు గాలి పీల్చుకోలేకపోతే వెంటనే వాళ్ళ యొక్క తాడు ఏదైతే కట్టుకున్నారో నడుముకి దాన్ని లాగడం మొదలు పెడతారు. అది లాగారు అని అంటే పైన వాళ్ళకి ఒక ఇండికేషన్, నన్ను పైకి లాగండి, నేను గాలి పీల్చుకోలేకపోతున్నాను అని. ఈ లోపల పైన వాళ్ళని పైకి లాగలేకపోతే వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రమ్ టైమ్ ఇమ్మోరియల్. ఇది ఇప్పుడిప్పుడే జరుగుతున్న సమస్య కాదు, ఎప్పటి నుంచో వస్తున్న సమస్య. ఇంతకీ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి? ఆ పదం యొక్క అర్థం తెలియాలి మనకి. ఎందుకు? ఆ పదం యొక్క అర్థం తెలిస్తే వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారు, ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, అప్పుడు మనం దాన్ని సార్ట్అవుట్ చేయొచ్చు. అంతేకాకుండా స్కావెంజర్ లేదా ఈ స్కావెంజింగ్ అనే పదానికి సంబంధించి మనం ఇంకో జంతువు దగ్గర కూడా గమనించవచ్చు.
ఎక్కువగా రాబందు, వల్చర్తో రిలేట్ చేస్తూ ఉంటారు. వల్చర్ని స్కావెంజర్ అంటారు. రాబందు ఏం చేస్తుంది, ఏవైతే జంతువులు ఆల్రెడీ చనిపోయి ఉన్నాయో వాటి యొక్క కలేబరాలు ఏవైతే ఉన్నాయో, డెడ్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో దానిని తింటుంది రాబందు వెళ్ళి. అందుకే అంటూ ఉంటారు రాబందులాగా పీక్కు తినకురా అని. అంటే అది ఎన్వైర్న్మెంట్ని క్లీన్ చేస్తుంది. వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు, కాకపోతే వీళ్ళు మనుషుల కోసం చేస్తున్నారు, అక్కడ రాబందు జంతువులతో చేస్తుంది, అంతే తేడా. మాన్యువల్ స్కావెంజింగ్ అంటే మానవ విసర్జనను, హ్యూమన్ ఎక్స్క్రీటా ఏదైతే ఉందో అపరిశుభ్రమైన లెట్రిన్లో లేదా ఓపెన్ డ్రైన్లో లేదా మురుగు కాలువలో లేదా సెప్టిక్ ట్యాంక్లో లేదా పిట్లో మాన్యువల్గా శుభ్రపరచడం, మాన్యువల్గా తీసుకువెళ్ళడం, మాన్యువల్గా పారవేయడం, దీనిని మాన్యువల్ స్కావెంజింగ్ అంటారు. ఎందుకు మాన్యువల్ అని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాము మనము అంటే మనిషి స్వయానా చేస్తున్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనం ఇందాకే అనుకున్నాం టాయిలెట్లు కడగడాన్ని మనం అన్నిటికంటే నీచంగా చూస్తాం. ఎవరైనా ఉదాహరణకి వెళ్ళి అరే ఒకరోజు నువ్వు టాయిలెట్ కడిగి చూడాలంటే చీ టాయిలెట్ నేను కడగాల అంటూ ఉంటారు. మరి అలాంటిది సెప్టిక్ ట్యాంక్స్, డ్రైనేజీ, ఓపెన్ పిట్స్, మురుగు కాలువలు ఇవన్నీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇదంతా కూడా వాళ్ళు మాన్యువల్గా చేస్తున్నారు. అందుకే దాన్ని మాన్యువల్ స్కావెంజింగ్ అన్నారు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు వాళ్ళ సెప్టిక్ ట్యాంక్స్ కానీ డ్రైనేజెస్ కానీ క్లీన్ చేసిన తర్వాత ఆ చెత్తని ఎవరు తీసుకువెళ్ళరు, వాళ్లే స్వయాన చేత్తో తీసుకువెళ్తారు. అండ్ దట్టు ఎక్కడెక్కడైతే మనుషులు ఉంటున్నారో వాళ్ళ యొక్క నివాసాలు అక్కడ పడేయడం కష్టం కాబట్టి వాళ్ళు దూర ప్రాంతాలకు తీసుకెళ్తారు, అవన్నీ అక్కడ తీసుకెళ్ళి పడేస్తూ ఉంటారు. మాన్యువల్ స్కావెంజర్ సాధారణంగా ఎలా చేస్తారు అంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ని బకెట్లు, చీపుర్లు, పారలు వంటి చేతి పరికరాలను ఉపయోగిస్తారు. పారలేంటి, ఇలా తీసి ఇలా పక్కన పడేయడానికి, చీపురులు దేనికి, ఊడవడానికి, బకెట్లు దేనికి, అవన్నీ నింపుకోవడానికి. ఇక్కడ మీరు చిత్రపటంలో గమనించవచ్చు, ఆవిడ ఒక బకెట్ తీసుకొచ్చుకుంది, ఒక చీపురు తీసుకొచ్చింది, దాంతో బయటికి తీసేస్తుంది. అలా వాళ్ళు నార్మల్గా వాళ్ళు క్లీనింగ్ చేసే పద్ధతి ఈ హ్యాండ్ హెల్డ్ డివైజెస్తో. వాళ్ళకి మెకనైజ్డ్ సిస్టమ్ ఏం లేదు. కార్మికులు చీపుర్లు మరియు టిన్ ప్లేట్లు అంటే చిన్న ప్లేట్లు, ఐరన్ ప్లేట్లు లాంటివి, వాటిని ఉపయోగించి మల విసర్జనను బుట్టల్లోకి తరలిస్తారు. ఆ బుట్టలని తర్వాత మళ్ళీ వాళ్ళే తీసుకువెళ్తారు, ఇంకెవరు తీసుకెళ్ళడానికి డేర్ కూడా చేయరు. వాటిని కొన్నిసార్లు అనేక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రదేశాలకు పారవేసేందుకు తీసుకువెళ్తారు. ఈ విషయం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఎందుకు, హ్యూమన్ ఎక్స్క్రిటా అనేది ఈజ్ సీన్ యాజ్ వన్ ఆఫ్ ద వేస్ట్ థింగ్. దాన్ని ఎవరు ముట్టుకోవడానికి కూడా డేర్ చేయరు. అందుకని అది వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు పరిగణించి దీనివల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి వాళ్ళే డ్రైనేజీలోంచి బయటకు తీసి వాళ్ళే దాన్ని బకెట్లో తీసుకుని వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి పడేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఫైన్, సీవేజ్ కానీ లేదా ఈ క్లీన్ శానిటేషన్ ప్రాసెస్ ఏవైతే జరుగుతున్నాయో అవి జరగకపోతే హ్యూమన్ డే టు డే యాక్టివిటీస్ అనేవి ఆగిపోతాయి కదా, వాట్స్ రాంగ్ ఇన్ దట్ అని. జాగ్రత్తగా గమనించండి, పారిశుద్ధ్య పనివృత్తి అనేది భారతదేశంలో కులంతో ముడిపడి ఉంది. దట్స్ వై ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ముందుగానే మాట్లాడుకున్నాం సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అని. మన భారత రాజ్యాంగం కూడా దాని గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, అందరికీ బ్రతికే హక్కు ఉంది. ఆ బ్రతికే హక్కు ఏంటిది, గౌరవంగా బ్రతికే హక్కు, రైట్ టు డిగ్నిటీ. భూమి మీద ఎవరైతే బతుకుతున్నారో, మరీ ముఖ్యంగా భారతదేశంలో ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళందరూ డిగ్నిటీతో బతికే హక్కు, అధికారం రాజ్యాంగం కల్పిస్తుంది. మరి అలాంటిది ఆ టాయిలెట్లు కడుగుతూ అంత డెరోగేటరీ లివింగ్ వాళ్ళు ఎందుకు బతకాలి చెప్పండి. అంతేకాకుండా అన్ని రకాల శుభ్రపరిచే ప్రక్రియలు నీచంగా పరిగణించబడతాయి. ఇందాకే మనం తెలుసుకున్నాం, టాయిలెట్లు కడగడం వచ్చి నేను చేయను అంటారు. టాయిలెట్లు కడగడం ఏంది, మనం చేసిన పనిని మనమే క్లీన్ చేసుకుంటున్నాం, మనం క్రియేట్ చేసిన వేస్ట్ని మనమే క్లీన్ చేసుకుంటున్నాం, కానీ దాన్ని నీచంగా చూస్తున్నారు. అంతేకాకుండా సామాజిక సోపాన క్రమం అంటే సోషల్ హైరార్కీ. సమాజాన్ని గమనించినట్టయితే ఫ్రమ్ ద టైమ్ ఇమ్మెమోరియల్, అంటే ఎప్పటి నుంచో చరిత్రలో చూసుకున్నట్టయితే సొసైటీ అనేది డివైడ్ అయిపోయింది. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్, దళిత్స్ అని. ఈ హైరార్కీలో కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ పనులన్నీ చేయిస్తున్నారు. రిమెంబర్, ఇట్ ఈజ్ ఎవ్రీవన్స్ డ్యూటీ. ఒక సమాజంలో ఉన్నప్పుడు సమాజానికి సంబంధించిన అంశాలన్నీ కూడా దాని యొక్క బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ ఈ రెస్పాన్సిబిలిటీ కొందరు మట్టుకే తీసుకుంటున్నారు. అండ్ ఆ కొంతమంది కూడా కులంతో రిలేట్ అయి ఉంటున్నారు. ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ద కాస్ట్. మీరు అనొచ్చు, పని ఎవరు నేర్చుకుంటే వాళ్ళు చేస్తారు కదా అని. దిస్ యాక్టివిటీ మాన్యువల్ స్కావెంజింగ్ ఎప్పటి నుంచో కొన్ని స్పెసిఫిక్ గ్రూప్సే చేస్తూ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారంటే ఈ పని చేస్తే మీరే చేయాలి, ఇంకెవరూ చేయకూడదు అనే సిచ్యువేషన్ వచ్చేసింది. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, అంటే మనం ముందుగానే తెలుసుకున్నాం సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వాళ్ళ యొక్క డేటా ప్రకారం, అంటే వాళ్ళ దగ్గర ఏదైతే డేటా ఉందో దాని ప్రకారం ప్రభుత్వం వద్ద 43,797 మంది మాన్యువల్ స్కావెంజర్లుగా గుర్తింపబడ్డారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఫ్యాక్ట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ప్రకారం 43,797 పీపుల్ అది గుర్తించింది మాన్యువల్ స్కావెంజర్స్ కింద. కానీ యాక్చువల్ నెంబర్ వచ్చి
87,913. 87,913 పీపుల్ కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కాదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 14 ఇండియన్ స్టేట్స్ ఏవైతే మేజర్ సిటీస్ ఉన్నాయో, టౌన్స్ ఉన్నాయో, 14 ఇండియన్ స్టేట్స్లోని ఆ సిటీస్, టౌన్స్లోనే 87,913 పీపుల్ ఉన్నారు మాన్యువల్ స్కావెంజర్స్ కింద. కానీ వాళ్ళల్లో కేవలం 43,797ని గుర్తించారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 43,797 మందిలో కూడా 27,268 మందికి బెనిఫిట్స్ వస్తున్నాయి. ఈ 43,797లో కూడా 42,500 మంది స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీస్కి సంబంధించిన వాళ్ళు, 421 ఎస్టీస్ స్కెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళు, 431 అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా గమనించవచ్చు, సోషల్ హైరార్కీలో ఎవరైతే మైనారిటీ వర్గాలు ఉన్నారో వాళ్ళే ఎక్కువగా ఈ పని చేస్తున్నారు. డ్రై టాయిలెట్ల నిర్మాణం మరియు అటువంటి డ్రై టాయిలెట్లను శుభ్రం చేయడానికి మాన్యువల్ స్కావెంజర్లను నియమించడం భారతదేశంలో 1993లో నిషేధించబడింది. ఇట్ ఈస్ బ్యాన్డ్ ఇన్ ఇండియా, బట్ స్టిల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఏదైనా బ్యాన్ చేస్తే మనం ఏం చేస్తాం? అఫ్ కోర్స్ మనకు తెలుసు, మానవుడు అనేవాడు మార్పుకి అంత తొందరగా అలవాటు పడ్డు. కొంతమంది ఎర్లీగా అడాప్ట్ అయిపోతారు, కొంతమంది స్లోగా అలవాటు చేసుకుంటారు, కొంతమంది చాలా లేట్గా అలవాటు చేసుకుంటారు, కొంతమందికి అసలు మార్పుకి అలవాటు పడరు. బట్ లుక్ ఎట్ దిస్, 1993లో బ్యాన్ చేశారు. మనం 2022వ సంవత్సరంలో బతుకుతున్నాము, బట్ స్టిల్ మాన్యువల్ స్కావెంజింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెన్ వెన్ ఇండియా హ్యాస్ బ్యాన్డ్ ఇట్. 2013వ సంవత్సరంలో మురుగు కాలువలు, గుంటలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరచడానికి నేరుగా మానవ శ్రమను ఉపయోగించడంపై నిషేధాన్ని చేర్చడానికి చట్టం చేయబడింది. అంటే డైరెక్ట్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఇక్కడ మనం ఇందాక చాలాసార్లు పిక్చర్స్లో గమనించాం, ఏంటి, మ్యాన్ డైరెక్ట్గా కిందకి దిగుతున్నాడు ఆ మాన్యువల్ సీవేజ్ ట్యాంక్స్లోకి, సెప్టిక్ ట్యాంక్స్లోకి. అలా డైరెక్ట్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. మెకనైజ్డ్ వేస్లో క్లీనింగ్ చేయండి, మెషిన్స్ని యూజ్ చేయండి, ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఇవ్వండి ఆ క్లీన్ చేసే వాళ్ళకి అని చెప్పింది. ఎప్పుడు? 2013లో. లుక్ ఎట్ ద డిఫరెన్స్. 1993లో బ్యాన్ చేస్తే వాళ్ళని అసలు ఎటువంటి విధంగా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పిన చట్టం 2013లో వచ్చింది. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్ అంటే వాళ్ళని మాన్యువల్ స్కావెంజింగ్ పనులు చేయకుండా ఆపి దాని మీద నిషేధం విధించి వాళ్ళని ఇంకేదన్నా పని చేసుకునే విధంగా, అంటే అది వేరే జాబ్ అయినా అవ్వచ్చు లేదా స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఆ విధంగా ప్రోత్సాహకం అందించడం కోసమే ఈ చట్టం యొక్క రూపకల్పన జరిగింది. దానిని ఇన్ షార్ట్ పెమ్సర్ యాక్ట్ అని కూడా అంటూ ఉంటారు. ఇది 2013వ సంవత్సరంలో వచ్చింది. ఆ చట్టం ప్రకారం మాన్యువల్ స్కావెంజింగ్ చర్యను భారతదేశం నిషేధించింది. అంటే 1993లో నార్మల్గా బ్యాన్ చేసినా కూడా 2013లో ఒక ప్రాపర్ యాక్ట్ తీసుకుని వచ్చి బ్యాన్ చేసింది. మానవ మల విసర్జనను మాన్యువల్గా శుభ్రపరచడం, తీసుకువెళ్ళడం, పారవేయడం లేదా ఇతరత్రా పనుల కోసం ఏ వ్యక్తినైనా ఉపయోగించడాన్ని చట్టం నిషేధిస్తుంది. మనం ఇందాక కూడా తెలుసుకున్నాం, డైరెక్ట్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని ఆ చట్టం చెప్తోంది. బట్ ఇప్పటికీ అది ఇంకా జరుగుతూనే ఉంది. సోషల్ జస్టిస్ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? 2013వ సంవత్సరంలో సెప్టిక్ ట్యాంకులు, గుంటలు లేదా రైల్వే ట్రాక్లను శుభ్రం చేయడానికి పనిచేసే వ్యక్తులను చేర్చుకోవడానికి మాన్యువల్ స్కావెంజర్ యొక్క నిర్వచనం కూడా విస్తృతం చేయబడింది. అంటే అంతకుముందు అసలు ఎవరిని మాన్యువల్ స్కావెంజర్ అంటారు, ఒక మాన్యువల్ స్కావెంజర్ చేసే పనేంటో కూడా సరిగ్గా తెలియదు. అయితే 2013లో దానికి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఇచ్చారు. ఓకే, వీళ్ళని మనం మాన్యువల్ స్కావెంజర్ అంటాము, వీళ్ళు చేసే పనులు ఇవి అని దాని యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో దానిని కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్లో థింక్ చేసింది. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి, రైల్వే ట్రాక్లు. అదేంటి రైల్వే ట్రాక్లో మాన్యువల్ స్కావెంజింగ్ జరుగుతూ ఉంటుంది, మేము ఎప్పుడు చూడలేదు అనుకోవచ్చు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఇప్పటికీ చాలా చోట్ల టాయిలెట్స్ లేవు, చాలామంది ఇళ్లల్లో కూడా టాయిలెట్స్ లేవు. మీరు అనొచ్చు, మేము సిటీస్లో ఉంటున్నాము, మా ఇల్లు అందరిలో ఉన్నాయని. వీఆర్ టాకింగ్ అబౌట్ హోల్ ఇండియా. మనం మొత్తం భారతదేశం గురించి మాట్లాడుతున్నాము, మన ఒక్కళ్ళ చుట్టుపక్కల పరిస్థితులు కాదు. మొత్తం ఇండియాలో చాలామందికి ఇంకా ఇళ్లల్లో టాయిలెట్స్ లేవు. వాళ్ళు ఇప్పటికీ కూడా చుట్టుపక్కల పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో, పొలాలని చెప్పి, రైల్వే ట్రాక్లు అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటారు. ఓపెన్ డెఫికేషన్ అంటారు దీన్ని. అయితే ఆ రైల్వే ట్రాక్స్ మీద ఎప్పుడైతే ఇలా హ్యూమన్ ఎక్స్క్రీటా ఉంటుందో దానిని క్లీన్ చేయడానికి మాన్యువల్ స్కావెంజర్స్ని యూస్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ బ్యాన్. ఈ చట్టం మాన్యువల్ స్కావెంజింగ్ను డీహ్యూమనైజింగ్ ప్రాక్టీస్గా గుర్తిస్తుంది. ఆబ్వియస్గా అంతగా ఇంకేం చెప్పగలని చెప్పండి. అసలు మానవుడు అనేవాడు ఎప్పుడైనా అలాంటి పని చేయగలడా? మనం కలలో కూడా ఊహించుకొని అలాంటి పనిని చేస్తూ, మరి అది ఇప్పటికీ జరుగుతోంది. ఆ చట్టం ఈ మాన్యువల్ స్కావెంజింగ్ని డీహ్యూమనైజింగ్ ప్రాక్టీస్గా గుర్తిస్తుంది. అంతేకాకుండా మాన్యువల్ స్కావెంజర్లు అనుభవించిన చారిత్రక అన్యాయం, అంటే వాళ్ళకి ఏదైతే ఇంజస్టిస్ జరుగుతుందో హిస్టారికల్గా, దాని యొక్క అవమానాన్ని సరిదిద్దాల్సిన అవసరాన్ని పేర్కొంది. ఆబ్వియస్గా ఫ్రమ్ ద టైమ్ ఇమ్మెమోరియల్ ఎవరికి తెలియదు అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో. అండ్ ఇంకోటి, ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్ ఈ పని చేస్తున్నారు. ఒకవేళ సమాజంలో ఉన్న అందరూ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ద హోల్ సొసైటీస్ ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ సమాజంలో ఒక సెట్ ఆఫ్ పీపులే చేస్తున్నారంటే
ప్రాబ్లం సమాజంలో కాదు, సమాజంలో ఉన్న వాళ్ళది. 2015వ సంవత్సరంలో విడుదలైన సామాజిక ఆర్థిక మరియు కులగణన అంటే సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సెస్. ఈ సెన్సెస్ని మీరు నార్మల్ సెన్సెస్తో కన్ఫ్యూజ్ చేసుకోకండి. నార్మల్గా ప్రతి 10 సంవత్సరాలకి జనగణన జరుగుతూ ఉంటుంది, అంటే పాపులేషన్ కౌంట్ చేస్తారు. అది లాస్ట్ టైం 2011లో జరిగింది, 2021లో జరగాల్సింది అన్ఫార్చునేట్లీ కోవిడ్ వల్ల డిలే అయింది. కానీ ఇది సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సెస్. మరి సోషల్ జస్టిస్, అందరికీ సామాజిక న్యాయం జరగాలి, సమాజం అభివృద్ధి అయితేనే కదా దేశం అభివృద్ధి అయ్యేది. మరి ఆ సామాజిక అభివృద్ధిని జరగాలి అన్నప్పుడు స్కీమ్స్ ఉంటాయి. ఉదాహరణకి మన్రేగా తీసుకోండి. మన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, లేదు దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన. ఇలాంటి వివిధ స్కీమ్స్ వల్ల రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో, లేదు డౌన్ రోడెన్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ బెనిఫిట్స్ చేకూరుతున్నాయి. అయితే మరి అవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం క్యాస్ట్ బేసిస్ మీద వర్క్ అవుతుంటాయి. ఎందుకు? ఎవరైతే హిస్టారికల్గా డిప్రెస్డ్గా ఉన్నారో, ఎవరైతే సప్రెస్డ్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి బెనిఫిట్ని కల్పించాలి. సోషల్ అప్లిఫ్ట్మెంట్ అంటే వాళ్ళని పైకి తీసుకురావడం, ఆల్రెడీ పైన వాళ్ళని పైకి తీసుకెళ్ళడం కాదు. అందుకని క్యాస్ట్ అనేది తెలియాలి. ఆ క్యాస్ట్ ఐడెంటిఫై చేయడానికి ఒక సెన్సస్ జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2011లో జరిగింది. అదేంటి ఇక్కడ మీరు 2015లో విడుదలైంది అంటున్నారని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. SECC అనేది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం 2011వ సంవత్సరంలో జరిపారు. ఆ 2011వ సంవత్సరంలో జరిపిన సర్వే, లేదు ఆ SECC ఏదైతే సెన్సస్ ఉందో గణన, దాని యొక్క రిపోర్ట్ 2015లో రిలీజ్ అయింది. దాని ప్రకారం 18 మిలియన్లు, గుర్తుపెట్టుకోండి 1 మిలియన్ అంటేనే 10 లక్షలు, 10 మిలియన్ అంటే 1 కోటి, అలాంటిది 18 మిలియన్లు అంటే 1.8 crore, లేదు మన అప్రాక్సిమేట్గా వేసుకున్న 2 కోట్ల మంది మాన్యువల్ స్కావెంజింగ్ కుటుంబాలు ఉన్నాయని పేర్కొంది. ఎప్పుడు? 2015. ఆఫ్ కోర్స్ దాని డేటా ఎప్పుడు తీసుకుంది? 2011. అంటే 2011వ సంవత్సరానికి కూడా 2 కోట్లు మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మీరు అనొచ్చు మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్యామిలీస్ అంటే అలా ఎవరిని పిలుస్తారు అని. ఆ ఫ్యామిలీస్ యొక్క మెయిన్ ఆక్యుపేషనే మాన్యువల్ స్కావెంజింగ్, అందుకే వాళ్ళని అలా పిలుస్తున్నారు. అండ్ రిమెంబర్, అది చేయడం తప్పు, బికాజ్ ఇట్ ఈస్ బ్యాన్. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 2011వ సంవత్సరంలో ఆ సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ జరిగింది. విచిత్రం ఏంటంటే మన ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 ఆగస్ట్ 15, అది అందరికీ తెలుసు. కానీ 1947 నుంచి 2011 వరకు ఒక్కసారి కూడా సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ జరగలేదు. అండ్ ఏవైతే సోషియో బెనిఫిషరీ స్కీమ్స్ అవుతున్నాయి, మనం ఉదాహరణకి తెలుసుకున్నాం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన అని, ఈ స్కీమ్స్ అన్నీ కూడా 1931 ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిషులు పరిపాలిస్తున్న కాలంలో ఏదైతే సర్వే జరిగిందో దాని ఆధారంగా వచ్చిన బెనిఫిషరీ స్కీమ్స్ అవన్నీ. అయితే ఇలా జరుపుకుంటూ పోతే అసలు ఎవరికైతే బెనిఫిట్ అనేది దక్కాలో వాళ్ళకి దక్కకుండా పోతుంది అనే 2011లో మళ్ళీ దీన్ని చేపట్టారు. ప్రస్తుతం ఇంకో డిమాండ్ కూడా ఉంది. ఏంటంటే ఏదైతే 2021 లేదు 2022లో జనగణన జరగాలంటే నార్మల్ సెన్సస్ పాపులేషన్ కౌంట్ జరగాలో, దానితో పాటు ఈ సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ కూడా జరపాలి అని. బట్ సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒపీనియన్లు ఏమని చెప్పింది అని అంటే అది అడ్మినిస్ట్రేటివ్గా కొంచెం కష్టం. ఎందుకంటే ఎవరైతే సెన్సస్ డీటెయిల్స్ నోట్ చేయడానికి వెళ్తారో వాళ్ళని ఎన్యూమరేటర్ అంటారు, ఆ నోట్ చేసుకునే పర్సన్. వాళ్ళకి హార్డ్లీ 7 to 8 days ట్రైనింగ్ ఇస్తారు. 7 to 8 days ట్రైనింగ్లో వాళ్ళకి అనలిటికల్గా ఎలా క్వశ్చన్స్ అడగాలో తెలియదు. ఎందుకనంటే క్యాస్ట్ అనేది కొన్నిసార్లు వాళ్ళ యొక్క గోత్రాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క క్లాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్ని బట్టి ఉంటుంది, జియోగ్రఫికల్గా ఉంటుంది, హిస్టారికల్గా ఉంటుంది, కల్చరల్గా ఉంటుంది, ఆంథ్రపోలాజికల్గా ఉంటుంది, ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. కాబట్టి ఆ క్యాస్ట్ అనేది కొన్నిసార్లు సర్నేమ్స్ మన ఇంటి పేర్లను బట్టి కూడా ఉంటుంది. మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ అనలిటికల్ అప్రోచ్ ఎలా తీసుకోగలరు? అది కుదరదు. కాబట్టి అది ప్రస్తుతం ఇంపాసిబుల్ అని సెంట్రల్ గవర్నమెంట్ సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ని నేను మామూలు సెన్సస్ పాపులేషన్ సెన్సస్తో రిలేట్ చేయనని చెప్పింది. అంతేకాకుండా భారతదేశంలో మురుగునీటిని శుభ్రపరిచే వారిలో 80% మంది వివిధ అంటువ్యాధుల బారిన పడి 60 ఏళ్ళు నిండక ముందే చనిపోతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. మనకు తెలుసు అందరికీ క్లీన్గా ఉండాలి, టాయిలెట్స్ క్లీన్గా ఉండకపోతే ఏమవుతుంది? రోగాలు వస్తాయి. రోగాలు వచ్చినప్పుడు ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనిషి చనిపోతాడు. బట్ వాళ్ళు రోజు అదే పని చేస్తున్నారు, వాళ్ళు రోజు డ్రైనేజ్లోకి దిగుతున్నారు, రోజు రోగాలు తెచ్చుకుంటున్నారు. అండ్ దట్స్ వాట్ ద ఫ్యాక్ట్స్ ఆర్ సేయింగ్. 60 years రాకముందే చాలామంది చనిపోతున్నారు. ఒక పర్సన్ 60 years రాకముందే చనిపోతున్నాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్ ఆలోచించుకోండి, ఆ సొసైటీ ఎలా ఉంటుందో ఊహించుకోండి, ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. కంట్రీలో ఉన్న వాళ్ళలో ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అసలు వాళ్ళు 60 ఏళ్ళు అంటే సగం జీవితం కూడా బతకలేకపోతున్నారు వాళ్ళు. వీటన్నిటికీ గల కారణాలు ఒకసారి మనం గమనించినట్టయితే మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ప్రధానంగా మరుగుదొడ్ల ఉనికి కారణంగా కొనసాగుతుంది.
వీటిని కొన్నిసార్లు లెట్రిన్స్ అంటారు, కొన్నిసార్లు డ్రై టాయిలెట్స్ అంటారు. అంటే ఎక్కడైతే ఫ్లష్ చేయకుండా టాయిలెట్స్ని ఉపయోగిస్తున్నారు, ఉదాహరణకి మీరు వెస్టర్న్ టాయిలెట్స్ తీసుకోండి, అక్కడ ఫ్లష్ చేసే విధానం ఉంటుంది. అలా కాకుండా ఎక్కడైతే ఫ్లష్ చేయకుండా డ్రై టాయిలెట్స్ ఉంటాయో వాటి గురించి, ఆ లెట్రిన్స్ అనేవి ఇంకా ఉన్నాయి కాబట్టి మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఇంకా జరుగుతుంది. దానికి ఉన్న ఇంకో సెకండ్ రీజన్ ఏంటంటే అసలు టాయిలెట్సే లేకపోవడం. టాయిలెట్స్ అని ఉండవు కాబట్టి మనం ఇందాక కూడా తెలుసుకున్నాం, రైల్వే ట్రాక్స్ పక్కన రైల్వే ట్రాక్స్ మీద కూడా కొంతమంది హ్యూమన్ ఎక్స్క్రిటాన్ని రిలీజ్ చేస్తారు అని, అక్కడ కూడా మాన్యువల్ స్కావెంజింగ్ వచ్చేస్తుంది. ఇది కుల వ్యవస్థతో బలంగా ముడిపడి ఉంది. అఫ్ కోర్స్ పేర్లు చెప్పి మనం వాళ్ళని ఇంకా అగౌరవపరచకూడదు, బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ ట్రైబ్స్, స్పెసిఫిక్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, స్పెసిఫిక్ కాస్ట్ గ్రూప్ విచ్ ఓన్లీ వర్క్ ఫర్ దిస్, కేవలం దీనికోసమే పనిచేస్తున్నారు. ఈ అత్యంత అమానుషమైన వృత్తిని తొలగించడానికి సమాజం నుండి మద్దతు లేకపోవడం. ఆబ్వియస్లీ మనందరం సిటీస్లోనే ఉంటున్నాం, అఫ్ కోర్స్ అందరూ ఒకలా ఉండకపోవచ్చు, బట్ అందరం సిటీస్లోనే ఉంటున్నాం. మన ఒక డ్రైనేజ్ ఫ్లో అయిపోతేనే ఆ స్మెల్కే మనం సరిగ్గా తట్టుకుని డ్రైనేజ్ కంప్ వస్తుంది అంటాం. మరి అలాంటిది మనందరం సుఖంగా హాయిగా సంతోషంగా బ్రతకడానికి వాళ్ళు వాళ్ళ ప్రాణాలని రిస్క్లో పెడుతున్నారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ కరెక్టే, సైనికుడికి ఎంత గౌరవం ఇవ్వాలో చదువుకి అంతే గౌరవం ఇవ్వాలి. కానీ మనం ఆరోగ్యంగా ఉండడానికి డాక్టర్లు ఎంత రిస్క్ చేస్తున్నారో వాళ్ళకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో, మనం డైలీ హెల్త్ బాగుండాలని చెప్పి శానిటేషన్ని జాగ్రత్తగా చూసుకుంటున్న మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి గల ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటి అంటే భారతదేశంలో అనేక ప్రాంతాల్లో విద్య మరియు మానవత్వం లేకపోవడం. ఆబ్వియస్లీ మీరు అనొచ్చు, మానవత్వం అనేది ఎందుకు లేదండి, కోవిడ్ టైమ్స్లో చాలామందికి సహాయం చేశారు. మానవత్వం అనేది ఉంది, అవసరాన్ని బట్టి వచ్చేది మానవత్వం కాదు. ఒకళ్ళు చూస్తున్నారా చూడకపోయినా కూడా మనం చేసేదాన్ని మానవత్వం అంటారు. అంతేకాకుండా విద్య అనేది ఇప్పటికీ కూడా భారతదేశంలో చాలా ప్రదేశాలకు ఇంకా చేరలేదు. మీరు అనొచ్చు ఇండియా లిటరసీ ఆల్మోస్ట్ 75%, 80% దగ్గరలో ఉందని. గుర్తుపెట్టుకోండి, అక్షరాస్యత వేరు, విద్య వేరు. అక్షరాస్యత అంటే వాళ్ళ యొక్క పేరు చదవడం, రాయడం, ఒక భాషలో ఏదన్నా ఒక వాక్యాన్ని ప్రాపర్గా చదవడం రాయగల కెపాసిటీ ఉండి వాళ్ళ యొక్క సిగ్నేచర్ వాళ్ళు పెట్టగలిగితే దానిని లిటరేట్గా కన్సిడర్ చేస్తారు. అంటే నా సిగ్నేచర్ నేను పెట్టగలిగి నేను ఒక ఇంగ్లీష్లోనో తెలుగులోనో లేదా ఒక ఇండియన్ లాంగ్వేజ్, తమిళ్, హిందీ, మలయాళం, గుజరాతీ, బెంగాలీ ఏదో ఒక లాంగ్వేజ్లో నేను ఒక సెంటెన్స్ ప్రాపర్గా చదివి రాయగలిగితే నన్ను లిటరేట్ అంటారు. కానీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? 10th చదివిన వాడిని, డిగ్రీ చదివిన వాడిని పక్కన నుంచో పెడితే ఎవరు బాగా ఎడ్యుకేటెడ్ అంటారు మీరు? అఫ్కోర్స్ ఎడ్యుకేషన్కి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ ఆన్ పేపర్ చూడాలి అని అన్నప్పుడు 10th క్లాస్ డిగ్రీ వాళ్ళని పక్కన నుంచో పెడితే డిగ్రీ వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేటెడ్ అంటారు. మరి ఆ లెక్కను చూసుకుంటే వాళ్ళకి అసలు ఎడ్యుకేషన్ అనేది దొరకట్లేదు. అండ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు మాన్యువల్ స్కావెంజర్స్. మన భారతదేశంలో చాలామందికి ఇంకా ఎడ్యుకేషన్ అనేది దొరకట్లేదు. ఊళ్ళల్లో ప్రాపర్గా స్కూల్స్ లేక పిల్లల్ని స్కూల్స్కి పంపించట్లేదు. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అది అంత డెరోగేటరీ అయినప్పుడు, అంత డీహ్యూమనైజింగ్ ప్రాక్టీస్ అని గవర్నమెంట్ గుర్తించినప్పుడు ఆ మాన్యువల్ స్కావెంజర్స్ ఇంకా స్కావెంజింగ్ పని ఎందుకు చేస్తున్నారు అని జాగ్రత్తగా గమనించండి. మాన్యువల్ స్కావెంజర్లు తమ ఉద్యోగాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ స్వయం ఉపాధిని చేపట్టడానికి విముఖత చూపుతున్నట్లు డేటా చూపిస్తోంది. అదేంటి? దే వాంట్ టు చేంజ్ దేర్ లైఫ్స్. వాళ్ళకి జీవితం ఏదైతుందో దానిని మార్చుకోవాలనుకుంటున్నారు, బట్ స్టిల్ సంథింగ్ ఈజ్ స్టాపింగ్ దెమ్. అదేంటో తెలుసా? కులం. నువ్వు అంటరాని వాడివి, నువ్వు నీచ పనులు చేస్తావు, నువ్వు సీవేజ్ని క్లీన్ చేస్తావు అని వివిధ కారణాలు చెప్పి వాళ్ళని సొసైటీలో కలవనివ్వట్లేదు. సోషల్ ఇంక్లూజన్ అనేది జరగట్లేదు. అందుకే వాళ్ళు కొత్త జాబ్స్కి మారాలనుకోవట్లేదు. బికాస్ ఇక్కడ ఉంటే అట్లీస్ట్ వాళ్ళకంటూ ఒక ఇది ఉంటుంది, సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటుంది. ఓకే, నేను ఈ పని చేస్తాను, నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను, నేను నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అని. కానీ క్యాస్ట్ పేరు చెప్పి లేదా ఇంకో ఏదో రీజన్ చెప్పి వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అంత ఘోరంగా ఇదైపోతుందో ఒకసారి ఊహించుకోండి. వారు తమ కులం కారణంగా సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారు. సోషల్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. మన భారత రాజ్యాంగం చెప్తుంది, ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్, ప్లేస్ ఆఫ్ బర్త్ మనం ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు, ఎవరి మీద వివక్ష చూపించకూడదు అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ క్యాస్ట్ని బేస్ చేసుకునే డిస్క్రిమినేషన్ అంతా జరుగుతుంది. లేకపోతే సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి, ఒక స్పెసిఫిక్ క్యాస్ట్, స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్ ఆ పని ఎందుకు చేస్తున్నారు? అందరూ ఎందుకు చేయట్లేదు? అఫ్ కోర్స్ ఈ పని అసలు ఎవరూ చేయకూడదు, బట్ ఆ కొంతమంది ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఆ క్యాస్ట్ని అలానే గుర్తిస్తున్నారు, వాళ్ళని అలానే ట్రీట్ చేస్తున్నారు కాబట్టి. మాన్యువల్ స్కావెంజింగ్ సంబంధించి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఆ ఆందోళన ఏంటంటే భారతదేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధించబడినప్పటికీ దేశంలో అనేక ప్రాంతాలలో ఈ పద్ధతి ఇప్పటికీ ప్రబలంగా ఉంది. ఆల్రెడీ తెలుసుకున్నాం, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మాన్యువల్ స్కావెంజింగ్లో పాల్గొనడం వలన మరణాలు జరగలేదు అంటే ఇంకా మాన్యువల్ స్కావెంజింగ్ జరుగుతున్నట్టే కదా అని అర్థం. అంతేకాకుండా మరణానంతరం 30% కేసుల్లో మాత్రమే పరిహారం అందజేయబడుతోంది. మనం బిగినింగ్ ఆఫ్ ద టాపిక్లో గమనించాము, 300కి పైగా ప్రజలు చనిపోతే మాన్యువల్ స్కావెంజర్స్, వాళ్ళలో కేవలం 260-270 మందికి నష్టపరిహారం లభించింది అని. వాట్ అబౌట్ అదర్ పీపుల్?
అండ్ అది సెట్ ఆఫ్ ఒక పర్టికులర్ ఇయర్లోనే. కానీ ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే 30% కేసెస్లోనే వాళ్ళకి నష్టపరిహారం లభిస్తోంది. చట్ట ప్రకారం వారికి పునరావాసం లేదా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు లభించలేదు, అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ జాబ్స్ దొరకట్లేదు. దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు సరిగ్గా చదువుకోలేదు, ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళకి చాలా చోట్ల ఉద్యోగాలు రావు. ఇంకోటి, ఒకవేళ వాళ్ళు ఏదో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా చూసుకుందాము, నేను ఒక స్కిల్ నేర్చుకుందామని వాళ్ళు అనుకున్నా కూడా క్యాస్ట్ పేరు చెప్పి వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నారు. అలా వాళ్ళని సొసైటీలో ఇంక్లూడ్ చేయనివ్వకుండా చేస్తున్నారు. అండ్ దట్స్ వై అదొక కన్సర్న్. అంతేకాకుండా యజమానులు మరియు స్థానిక అధికారులు రక్షణ చర్యలను అందించడం లేదు, అంటే వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ చిత్రపటం ఒకసారి గమనించండి. ఆ మనిషి ఏదైనా సేఫ్టీ ఎక్విప్మెంట్ వేసుకున్నాడా? లేదు. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ పిక్. ఈ ఒక్క చిత్రపటంలోనే కాదు, భారతదేశంలో ఆల్మోస్ట్ ఎక్కడైతే మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఇంకా జరుగుతుందో 90 to 95, 96% ఆఫ్ ద కేసెస్లో వాళ్ళకి అసలు సేఫ్టీ మెషినరీ అనేది లేదు. కనీసం వాళ్ళు వేసుకోవడానికి ఒక మాస్క్, ధరించడానికి ఒక సూట్ కూడా లేదు. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా మరుగుదొడ్లు నిర్మిస్తే సెప్టిక్ ట్యాంక్ని ఎవరు శుభ్రం చేస్తారన్న ప్రశ్నను పరిగణలోకి తీసుకోవడం లేదు. టాయిలెట్స్ అయితే కట్టేస్తున్నారు, లెట్రిన్స్ అయితే కట్టేస్తున్నారు, కానీ లెట్రిన్ డ్రై టాయిలెట్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటి? మాన్యువల్ స్కావెంజింగ్. ఒకవేళ వీళ్ళందరినీ మార్చేస్తే మరి ఆ ప్రాబ్లం ఏమవుతుందన్న థాట్ వాళ్ళు చెయ్యట్లేదు. వారు ఎక్కువగా నిరక్షరాస్యులు, పారిశుద్ధ్య సంబంధిత కార్యకలాపాలు తప్ప వారికి ఇతర పని చేసే నైపుణ్యం లేని కారణంగా పునరావాస ప్రక్రియ నెమ్మదిగా ఉంది. మనం ఇందాక కూడా చర్చించుకున్నాం. ఏంటి? ఒకటి, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. సో ద నెంబర్ 1 ప్రయారిటీ వాళ్ళకి ఎడ్యుకేషన్ కల్పించాలి. కానీ ఎడ్యుకేషన్ కన్నా ముందు వాళ్ళ మీద జరుగుతున్న డిస్క్రిమినేషన్ని ఆపాలి. అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించాలి. ఇఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ నువ్వు చేయకూడదు అంటే ఖాళీగా కూర్చోమని కాదు, బికాజ్ వాళ్ళు బతకాలి, వాళ్ళ ఫ్యామిలీ బతకాలి, ఆ పిల్లలు బతకాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా బతకాలి. ఇవన్నీ కావాలంటే డబ్బులు కావాలి. అలాంటప్పుడు ఒక ఆల్టర్నేటివ్ చూపించాలి. ఆ ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళకి జస్ట్ అయి ఉండాలి, అంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉండాలి. అంతేగాని ఒక ప్రాబ్లం నుంచి తీసుకెళ్ళి ఇంకో ప్రాబ్లంలో కూర్చోబెడితే దట్స్ నాట్ కాల్డ్ జస్టిస్. దీనికోసం ప్రభుత్వం ఏం చేయట్లేదా అంటే, ఎందుకు చేయట్లేదు? చాలానే చర్యలు తీసుకుంది. ఇన్ఫాక్ట్ మనం ఆల్రెడీ గమనించాం, 1993లో దాన్ని బ్యాన్ చేసింది, 2013లో దానికి సంబంధించి ఒక చట్టం కూడా తీసుకొచ్చింది అని. శానిటేషన్ అనేది 7వ షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర అంశం. అంటే మన భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ ఉన్నాయి. కొంతమంది షెడ్యూల్స్ని స్కెడ్యూల్స్ అని కూడా అంటారు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ స్కెడ్యూల్స్లో 7th షెడ్యూల్ ఏమని చెప్తుంది అంటే, శానిటేషన్ అనేది లేదా ఈ క్లీనినెస్కి సంబంధించిన అంశాలన్నీ కూడా స్టేట్ సబ్జెక్ట్. అంటే పరిపాలనకు సంబంధించి, ఉదాహరణకి మీరు డిఫెన్స్ చూడండి. డిఫెన్స్ మినిస్ట్రీ ఎక్కువ సెంట్రల్ దగ్గర ఉంటుందా, స్టేట్ దగ్గర ఉంటుందా? ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ కాదు, మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. బికాస్ డిఫెన్స్ ఈజ్ ఇన్ యూనియన్ లిస్ట్. అంటే వ్యవహారాలకి సంబంధించి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ మట్టుకే చూసుకుంటుంది, కొన్ని స్టేట్ గవర్నమెంట్ మట్టుకే చూసుకుంటుంది, కొన్ని అంశాలు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండూ చూసుకుంటాయి. అలా ఏవైతే స్టేట్ లిస్టులోకి వస్తాయో అందులో శానిటేషన్ కూడా ఒకటి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? స్టేట్స్ ఎక్కువ యాక్షన్ తీసుకోవాలి. మాన్యువల్ స్కావెంజింగ్ను నిషేధిస్తున్నట్లు 2013వ సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ఫ్యాక్ట్ అలా చేసిన ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ ఈజ్ నాట్ ఎ స్టేట్ గవర్నమెంట్, ఇట్ ఈస్ అ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటే, తమ జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు ఉన్నారు, వాళ్ళు పని చేయడం లేదు అని నిర్ధారించుకోవాల్సిన ఆ బాధ్యత ఎవరి దగ్గర ఉంది? జిల్లా మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మీద ఉంటుంది. అంటే ఒక డిస్ట్రిక్ట్లో మాన్యువల్ స్కావెంజర్స్ ఉన్నారు అన్న సంగతి తెలిస్తే వాళ్ళు పని చేయడం లేదని వెరిఫై చేసుకోవాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మీద ఉంది. అంతేకాకుండా ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రై లాట్రిన్స్ నిషేధం చట్టం ప్రివెన్షన్ 1993లో డ్రాఫ్ట్ చేయబడింది. అంటే ఏదైనా సరే పార్లమెంట్లో చర్చకు రాకముందు దానిని డ్రాఫ్ట్ అంటారు. ఎప్పుడైతే దాన్ని పార్లమెంట్ ప్రవేశపెడతారో దాన్ని బిల్ అంటారు. ఎప్పుడైతే పార్లమెంట్లో ఆమోదించబడుతుందో, ఎప్పుడైతే రాష్ట్రపతి సైన్ చేస్తారో అప్పుడు దాన్ని యాక్ట్, చట్టం అంటారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టరీ 1993వ సంవత్సరంలో పార్లమెంట్లో దీన్ని ఆమోదించింది. దీన్ని ఈ చట్టం స్కావెంజర్లను నియమించడం లేదా ఫ్లెష్ చేయని మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేస్తే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు లేదా 2,000 రూపాయల జరిమానాతో శిక్షిస్తుంది. అంతేకాకుండా 2007వ సంవత్సరంలో మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం కోసం, అంటే వాళ్ళ యొక్క రీహాబిలిటేషన్ కోసం స్వయం ఉపాధి పథకం ఇతర వృత్తులకు మారడంలో సహాయపడడానికి ఆమోదించబడింది. అంటే వాళ్ళని మాన్యువల్ స్కావెంజింగ్ నుంచి బయటికి తీసుకురావాలి, వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించాలి, లేదు ఒకవేళ వాళ్ళ ఆల్టర్నేటివ్ తెచ్చుకోలేని పరిస్థితులలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అని. 2014వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. ఏమిటి అని అంటే, మురుగునీటి పనుల్లో మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి, ఎప్పటి నుంచి 1993వ సంవత్సరం నుంచి, ఎందుకు 1993లో కదా బ్యాన్ అయింది ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది, అందుకని అప్పటి నుంచి ఎవరైతే మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తూ చనిపోయారో ఆ కుటుంబాలన్నిటికీ కూడా 10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆదేశించింది.
ఇన్ఫాక్ట్ మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్కీమ్ లాంచ్ చేసింది మాన్యువల్ స్కావెంజర్స్ కోసమని. ఇప్పుడు ఆ స్కీమ్ గురించి తెలుసుకుందాం. మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, శానిటేషన్ అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం, కానీ కేంద్రం చట్టం చేస్తుంది. ఎప్పుడైనా సరే కేంద్రానికి అధికారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కుటుంబంలో గుర్తించబడిన మాన్యువల్ స్కావెంజర్కు వన్ టైం క్యాష్ సహాయం అంటే వన్ టైం క్యాష్ బెనిఫిట్ 40,000 రూపాయలు ఇస్తుంది. అంటే వాళ్ళకి ఒకసారి 40,000 రూపాయలు ఇచ్చి మీరు ఏదైనా పని చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదు మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి, తద్వారా వాళ్ళకి నైపుణ్యాభివృద్ధిని కలిగించే అవకాశం కుదురుతుంది అని. మాన్యువల్ స్కావెంజర్లు మరియు వారిపై ఆధారపడిన వారికి 2 సంవత్సరాల వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున స్టైపెండ్ ఇస్తూ నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఇవ్వడం, అంటే వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం. అంతేకాకుండా పారిశుద్ధ్య సంబంధిత ప్రాజెక్టులతో సహా స్వయం ఉపాధి ప్రాజెక్టుల కోసం 5 లక్షల రూపాయల వరకు ఎవరైనా రుణాలు పొందినట్టయితే, అంటే ఎవరైనా లోన్ తీసుకున్నట్టయితే 5 లాక్ రూపీస్ వాళ్ళకి సబ్సిడీని ఇవ్వడం. ఎందుకు? లోన్ తీసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీ పే చేస్తే వాళ్ళు రిటర్న్ పే చేయాల్సిన అమౌంట్ తక్కువ ఉంటుంది అండ్ బెనిఫిట్ ఇండైరెక్ట్గా ఆ పర్సన్కి వెళ్తుంది. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా కల్పించడం. ఆబ్వియస్లీ మరి వాళ్ళ హెల్త్ పరిస్థితి ఏంటి? మనం ఇందాక కూడా గమనించాం, చాలా రోగాలు వచ్చి 60 ఏళ్ళు నిండక ముందే చాలా మంది చనిపోతున్నారు అని. అండ్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యము, హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ లేకపోతే మనం ఏమీ చేయలేము అని. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ అ మస్ట్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ దెమ్. మనం ఎవరైతే ఉన్నామో అందరం కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అండ్ కోవిడ్ ఆ విషయం ఇంకోసారి ప్రూవ్ చేసింది, అందరికీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అని. మరి ముందుకి దారి ఏంటి? వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? మనం ఏం చేయగలము అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు, రైట్ టు లైఫ్ గురించి మాట్లాడుతుంది. ఇది రైట్ టు లైఫ్ గురించి మాట్లాడడమే కాకుండా గౌరవంగా బ్రతికే హామీ ఇస్తుంది. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రైట్ టు లైఫ్. ఎలాంటి జీవితం గురించి మాట్లాడుతుంది? గౌరవంగా బ్రతికే జీవితం గురించి మాట్లాడుతుంది. ఇట్ టాక్స్ అబౌట్ లివింగ్ ద లైఫ్ విత్ డిగ్నిటీ. అందరికీ ఆ హక్కు ఉంది అని రాజ్యాంగం చెప్తుంది. అండ్ రిమెంబర్, ఆర్టికల్ 21 అనేది ఒక ప్రాథమిక హక్కు. ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒకవేళ మన ఫండమెంటల్ రైట్కి ఎవరైనా భంగం కలిగిస్తున్నారు అంటే మనం స్ట్రైట్ అవే సుప్రీంకోర్టు తలుపులు తట్టచ్చు. మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం కోసం స్వయం ఉపాధి పథకం యొక్క సరైన అమలును నిర్ధారించడం చాలా అవసరం. ఈ స్కీమ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా? ఎవరికైతే అసలు బెనిఫిట్ రావాలో ఆ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా బెనిఫిట్స్ చేకూరుతున్నాయా? వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు ఇస్తున్నారా? వాళ్ళందరికీ ఆ వన్ టైం క్యాష్ బెనిఫిట్స్ వస్తున్నాయా? కరప్షన్ ఏమైనా జరుగుతుందా? ట్రాన్స్పరెన్సీ ఉందా? అకౌంటబిలిటీ ఉందా? ఇదంతా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రత్యామ్నాయ అవకాశాలు లేదా ఉద్యోగాలను ప్రోత్సహించడం, వాళ్ళకి మెల్లిమెల్లిగా స్కిల్స్ నేర్పించి వాళ్ళకి మెల్లిమెల్లిగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి అట్లీస్ట్ హై లెవెల్ జాబ్స్ కాకపోయినా వాళ్ళంతటా వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడేటట్టు, మాన్యువల్ స్కావెంజింగ్ని వదిలేసేటట్టు వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ని మనం చూపించడం. అదండి, చూసారుగా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్న సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్కీమ్ మాన్యువల్ స్కావెంజర్స్ కోసం. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ 21st సెంచరీ. మనం 2022వ సంవత్సరంలో ఉన్నాము. మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మాన్యువల్ స్కావెంజర్స్ అనే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 42,000. గుర్తుపెట్టుకోండి, అన్అఫీషియల్ నెంబర్స్ ఇంకా ఎంత ఎక్కువగా ఉంటాయో. అండ్ మనం చూసాము రిప్రజెంటేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. వాళ్ళకి అసలు ప్రాపర్గా రైట్స్ అనేవి లభించట్లేదు. ఒక మనిషికి కనీసం వేసుకోవడానికి మాస్క్, సూట్ కూడా ఇవ్వకుండా వాళ్ళని సెప్టిక్ ట్యాంక్స్లో దింపుతున్నారు అంటే మనం ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నామో అర్థమవుతుంది. అండ్ మనం ముందుగానే తెలుసుకున్నట్టుగా మానవత్వం అనేది తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరో చూస్తున్నారు అన్నప్పుడు మనం వెళ్ళి మంచి చేయడం కాదు. ఎవరు చూసినా చూడకపోయినా మనం ఆ మంచి చెయ్యాలి. బికాస్ మనం మంచి వాళ్ళని అనిపించుకోవడం కోసం కాదు, సామాజిక న్యాయం కోసం. బికాస్ దే ఆల్సో డిజర్వ్ ఇట్. మనం ఎంజాయ్ చేస్తున్న ఫెసిలిటీస్ మన ఒక్కళ్ళకే కాదు, సమాజంలో మనతో పాటు ఉన్న వాళ్ళందరికీ దక్కాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మాన్యువల్ స్కావెంజింగ్కి సంబంధించి ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళకి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయండి. వాళ్ళందరూ మాన్యువల్ స్కావెంజింగ్ నుంచి బయటికి వచ్చేలాగా వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ కెరీర్ పాత్ని చూపించండి. మాన్యువల్ స్కావెంజింగ్ అనేది నశించాలి. ఇట్స్ నాట్ ఓన్లీ బ్యాన్ ఆన్ పేపర్, అది రియాలిటీలో కూడా బ్యాన్ అవ్వాలి అని అనుకుందాం. హోపింగ్ దట్ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్తో కలుద్దాం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.